Hello everybody, welcome back to UPSC, APPSC, TSPSC యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం గోల్కొండ నవాబుల ఆ కాలం నాటి సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం దీని మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి కంటిన్యూ చేస్తున్నాం. ఇంతకు ముందు వీడియోలో మీకు నేను ఒక 30 బిట్స్ని అందించాను. 30 బిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక 31వ బిట్ నుంచి మనం ఇప్పుడు మరికొన్ని బిట్స్ని ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయనున్నాం. అయితే ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇది మన నూతన ఛానల్. దీనిని మరింత మందికి విస్తృతంగా ప్రచారం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో అన్ని బిట్స్కి కూడా జవాబులు అనేవి నేను ఒక్కొక్క బిట్కి అందిస్తాను. వీటి యొక్క జవాబులు అందించిన తర్వాత దీని యొక్క పీడిఎఫ్ కాపీ ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. కామెంట్ బాక్స్ నుంచి సాఫ్ట్ కాపీ కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ కాపీలో ఆన్సర్స్ అనేవి ఉండవండి, కేవలం ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకుని వాటి ఆన్సర్స్ అనేవి మీరు వీడియో చూసి వీడియో ఆధారంగా మీరు ఒక పేపర్లో రాసుకుంటారో లేకపోతే ప్రింట్అవుట్ తీసుకుని చేసుకుని దానికి మీరు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇకపోతే కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మొదటి బిట్టు 31వ బిట్టు, గోల్కొండ నవాబుల సరైన వరుస క్రమం గుర్తించండి. గోల్కొండ నవాబుల పరిపాలన కాలం ఆధారంగా క్రింది వాటిలో సరైన వరుస క్రమం ఏదో గుర్తించండి. కాస్త టైం ఇస్తున్నాను, ఒకసారి ఆలోచించండి. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. మొదట సుల్తాన్ కులీ కుతుబ్, ఇతడు ఫస్ట్ పాలకుడు. ఇతడు తర్వాత ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 ఇక్కడ సుల్తాన్ కులీ మొదటి పరిపాలకుడు, దాని తర్వాత జంషీద్ రెండవ పాలకుడు, ఇబ్రాహీం కుతుబ్ షా మూడవ పాలకుడు, దాని తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా నాలుగవ పాలకుడు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు అవుతుంది. ఇది క్లియర్. ఇకపోతే 32వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 32. 32వ బిట్టు సుల్తాన్ కులీ కుతుబ్ ఇతరుకు సంబంధించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం గుర్తించండి. అంటే రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, అదేదో గుర్తించండి. సుల్తాన్ కులీ కుతుబ్ లేదా సుల్తాన్ కులీ కుతుబ్ షా ఆయనకు సంబంధించి ఒకటి రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అదేదో గుర్తించండి. జవాబు చూడండి. సుల్తాన్ కులీ కుతుబ్కి బడే మాలిక్ అనే బిరుదు ఉంది, ఖవాస్ ఖాన్ అనే బిరుదు ఉంది, మరి కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదు ఉంది. 3 బిరుదులు ఈయనకున్నాయి. కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదును బహమనీ సుల్తాన్ అయినటువంటి 3వ మహమ్మద్ ప్రదానం చేస్తాడు. ఇక కుతుబ్ ఉల్ ముల్క్ అనగా రాజ్యపు మూల స్తంభం అని అర్థం. కాబట్టి ఈ 3 స్టేట్మెంట్ కూడా సరైనవే. ఈ 3 కూడా సరైన స్టేట్మెంట్స్. మనం ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ని అడుగుతున్నాం కాబట్టి చివరిది ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు.
ఖవాస్ ఖాన్ అనే బిరుదును ఖవాస్ ఖాన్ అనే బిరుదును శ్రీకృష్ణ దేవరాయలు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? శ్రీకృష్ణ దేవరాయలు ఖవాస్ ఖాన్ అనే బిరుదుని శ్రీకృష్ణ దేవరాయలు లేదండి. ఈ బిరుదు కూడా బామిని సుల్తాన్ అయినటువంటి 3వ మహమ్మద్దే సుల్తాన్ కూలీ కుతుబ్కి ఇస్తాడు. 2 బిరుదులు కూడా ఆయనే ఇస్తాడు. కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలు ఈ బిరుదు ఇచ్చాడు అనేది తప్పు. ఇది. ఇకపోతే 33వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 33, బిట్ నెంబర్ 33. ఇబ్రహీం కుతుబ్ షాను శివుడితో పోల్చిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షాను శివుడితో పోల్చిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 కందుకూరి రుద్రకవి సరైనటువంటి జవాబు. 34వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇబ్రహీం కుతుబ్ షాచే రెంట చింతాల అనేటటువంటి అగ్రహారంను దానంగా పొందిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షాచే రెంట చింతాల అన్న అగ్రహారంను దానంగా పొందిన తెలుగు కవి క్రింది వారిలో ఎవరు? జవాబు కందుకూరి రుద్రకవి సరైనటువంటి జవాబు. కందుకూరి రుద్రకవి. 35వ బిట్టు. ఇబ్రహీం కుతుబ్ షాను మల్కిబ రాముడుగా కీర్తించిన తొలి తెలుగు కవి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షాను మల్కిబ రాముడుగా కీర్తించిన తొలి తెలుగు కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 అద్దంకి గంగాధర కవి తపతీ సంవర్మోపాఖ్యానం అన్న తన గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇబ్రహీం కుతుబ్ షాను మల్కిబ రాముడుగా కీర్తిస్తాడు. 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 36వ బిట్టు. క్రింద వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. గోల్కొండ రాజ్యంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు ట్రావెర్నియర్ అన్న విదేశీ యాత్రికుడు గోల్కొండ రాజ్యంలో పర్యటించాడు. స్టేట్మెంట్ 1 సరైనదే. ఇతడు ట్రావెర్నియర్ అన్నతడు ఫ్రెంచ్ దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి. ఇది కూడా సరైన స్టేట్మెంటే. సో ట్రావెర్నియర్ సుల్తాన్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా మరియు అబ్దుల్లా కుతుబ్ షా వీరి పరిపాలన కాలంలో గోల్కొండలో పర్యటించాడు. 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. 37వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 37వ బిట్టు. ట్రావెర్నియర్ ఏ కట్టడంను ప్యారిస్లోని పోంట్ న్యూక్ కట్టడంతో పోల్చాడు? ట్రావెర్నియర్ ఏ కట్టడంను ప్యారిస్లోని పోంట్ న్యూక్ కట్టడంతో పోల్చాడు? పోంట్ న్యూక్ అనే కట్టడం ప్యారిస్లో ఉంది. సో ప్యారిస్లోని పోంట్ న్యూక్ కట్టడంని పోంట్ న్యూక్ కట్టడంతో గోల్కొండ రాజ్యంలోని ఒక కట్టడంని పోల్చాడు. ఎవరు? ట్రావెర్నియర్ ప్యారిస్ దేశం చెందినవాడు కదా, ఫ్రాన్స్ ప్యారిస్కి చెందినవాడు కదా ట్రావెర్నియర్. ప్యారిస్ నుంచి వచ్చినటువంటి వజ్రాల వ్యాపారి కదా, ఫ్రెంచ్ దేశం చెందినవాడు. కాబట్టి ప్యారిస్లోని పోంట్ న్యూక్ కట్టడంతో గోల్కొండ రాజ్యంలోని ఏ కట్టడంను ట్రావెర్నియర్ పోల్చాడు? జవాబు ఆప్షన్ 3 పురాణపూల్ వంతెన సరైనటువంటి జవాబు. పురాణపూల్ వంతెన సరైనటువంటి జవాబు. 38వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 38.
ఇబ్రహీం కుతుబ్ షాకు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షాకు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరు? జవాబు ఆప్షన్ 1 అక్బరు సరైనటువంటి జవాబు. 39వ బిట్టు, డచ్ వారు మరియు బ్రిటిష్ వారు ఏ గోల్కొండ నవాబు కాలంలో మచిలీపట్నంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు? డచ్ వారు మరియు బ్రిటిష్ వారు ఏ గోల్కొండ నవాబు కాలంలో మచిలీపట్నంలో స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు? జవాబు ఆప్షన్ 3 మహమ్మద్ కూలీ కుతుబ్ షా సరైనటువంటి జవాబు. 40వ బిట్టు, బిట్ నెంబర్ 40వ బిట్టు, గోల్కొండ చరిత్రలో ఎవరి కాలంని స్వర్ణయుగంగా భావిస్తారు? గోల్కొండ చరిత్రలో ఏ నవాబు పరిపాలన కాలాన్ని స్వర్ణయుగంగా భావించడం జరుగుతుంది? జవాబు ఆప్షన్ 1 మహమ్మద్ కూలీ కుతుబ్ షా సరైనటువంటి జవాబు. 41వ బిట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు, బిట్ నెంబర్ 41. 41వ బిట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి యూట్యూబ్ జోన్. ఈ ఛానల్ని సందర్శించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఫ్రీగా అందిస్తున్నటువంటి ఈ కంటెంట్ని అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పొందగలరు అని భావిస్తున్నాను. వీరబ్రహ్మం గారు ప్రవచించిన సిద్ధాంతం అచల సిద్ధాంతం. వీరబ్రహ్మం గారు అచల సిద్ధాంతాన్ని ప్రవచించారు. ఇది ఒక బిట్టు. అయితే ఈ అచల సిద్ధాంతం అనేది ఎవరి సిద్ధాంతాన్ని పోలి ఉంది అనేది 2వ బిట్టు. జవాబు శంకరాచార్యుల వారి సిద్ధాంతంని పోలి ఉంది. 42వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. 42వ బిట్టు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎక్కడ జన్మించారు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎక్కడ జన్మించారు? జవాబు ఆప్షన్ 3 బ్రహ్మేంద్రపురంలో సరైనటువంటి జవాబు. 43వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కుతుబ్ షాహీల కాలంలో అతి ప్రధానమైన బంగారు నాణెం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 హోను సరైనటువంటి జవాబు. 44వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 44వ బిట్టు, కుతుబ్ షాహీల కాలం నాటి పాలకొల్లు చిత్రకారుల జీవితాలను గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? కుతుబ్ షాహీల కాలం నాటి పాలకొల్లు చిత్రకారుల జీవితాలను గురించి పేర్కొన్న విదేశీయుడు ఎవరు? జవాబు ఆప్షన్ 1 డానియల్ హోవర్ట్ సరైనటువంటి జవాబు. 45వ బిట్టు, కుతుబ్ షాహీల కాలంలో మక్తాబ్ కుతుబ్ షాహీల పరిపాలన కాలంలో మక్తాబ్ అన్నది ముస్లింలకు చెందిన ఏ విద్యా కేంద్రం? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ప్రాథమిక విద్యా కేంద్రం సరైనటువంటి జవాబు. 46వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 46వ బిట్టు, కుతుబ్ షాహీల కాలంలో భూమి శిస్తు పద్ధతి ఏది? కుతుబ్ షాహీల కాలంలో భూమి శిస్తు పద్ధతి క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ 2 గుత్తా పద్ధతి సరైనటువంటి జవాబు. 47వ బిట్టు, కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామంని అగ్రహారంగా ఇచ్చిన గోల్కొండ నవాబు క్రింది వారిలో ఎవరు?
కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామంని అగ్రహారంగా ఇచ్చిన గోల్కొండ నవాబు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 అబుల్ హసన్ తానీషా సరైనటువంటి జవాబు. 48వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. గోవింద వాక్యాల ద్వారా మత సామరస్యానికి పునాది వేసిన వారు ఎవరు? గోవింద వాక్యాల ద్వారా మత సామరస్యానికి పునాది వేసిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సరైనటువంటి జవాబు. 49వ బిట్టు. పాలవేకరి కదిరేపతి ఆయన రచించినటువంటి కృతి శుక సప్తతి అన్న కృతిని రచించారు. అయితే దీనికి ఈ గ్రంథానికి కృతిపతి ఎవరు? కృతిపతి అంటే దీన్ని ఎవరికి అంకితం చేశారు? జవాబు ఆప్షన్ 1 శ్రీరామచంద్రుడు సరైనటువంటి జవాబు. 50వ బిట్టు బిట్ నంబర్ 50. శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానమునకు కృతిపతి ఎవరు? శంకర కవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానమునకు కృతిపతి ఎవరు? జవాబు ఆప్షన్ 4 ఏడూరి యల్లనామాచ్యుడు సరైనటువంటి జవాబు. ఇవ్వండి ఈ వీడియోలో మరొక 20 బిట్లు మనం తెలుసుకోవడం జరిగింది. ఓవరాల్గా అంటే మొదటి వీడియోలో ఒక 30 బిట్లు, ఈ వీడియోలో ఒక 20 బిట్లు, ఒక 50 బిట్లు గోల్కొండ నవాబుల సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం నుంచి మనం బిట్స్ని ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది. సో బిట్స్ బాగున్నాయి, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి ఉపయుక్తంగా ఉన్నాయి అని మీకు అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ చేత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని బిట్స్తో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.